హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ టు ఎస్ఆర్ఎస్ మ్యాథ్ నా లెక్కలు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఆల్జీబ్రా బీజగణితం దాంట్లో ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీస్ బీజగణిత న్యాయాలు లేదా ధర్మాలు అనే అంశం మీద వీడియోని చూద్దాం. ఒక 9 ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీస్ ఇచ్చాను. మ్యాక్సిమం మీకు డిఎస్సికి కానీ ఎస్జిటికి కానీ ఈవెన్ ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీస్ మీద టెట్లో అండ్ డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ ఈవెన్ మ్యాథమెటిక్స్లో వచ్చినా కూడా ఈ 9 ఐడెంటిటీస్ నుంచి మీకు మ్యాక్సిమం సమ్స్ వస్తాయి. సో ఒక్కొక్కసారి బ్రీఫ్గా వాటిని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. a + b హోల్ స్క్వేర్డ్ ఈజ్ ఈక్వల్ టు a² + 2ab + b². In case if it is a minus b whole square, then the equation becomes a² - 2ab + b². a² - b² equals to a + b into a minus b. a³ + b³ and a³ - b³. These two are the very important formulas. ఇవి రెండు ఇక్కడ ఈ మూడు కూడా ఇందులో రెండు ఇందులో ఒకటి మూడు కూడా మీకు చాలామందికి ఐడియా ఉంటుంది. ఈవెన్ నాన్ మ్యాథ్స్ వాళ్ళకు కూడా ఈ రెండు చాలా జాగ్రత్తగా మనం నేర్చుకోవాలి. a³ + b³ equals to a + b into a² - ab + b², whereas a³ - b³ equals to a minus b into a² + ab + b². కావాలంటే మీరు ఈ రెండింటిని మల్టిప్లై చేసుకుంటే మీకు మల్టిప్లికేషన్ వస్తుంది. ఒక బైనామియల్ ఇంకొక ట్రైనామియల్ని మల్టిప్లై చేయడం మీకు వస్తుంది అంటే కనుక మీరు మల్టిప్లికేషన్ చేసి చెక్ చేసుకుంటే కూడా మీకు ఆన్సర్ ఇది వస్తుందండి, రైట్. తర్వాత ఇంపార్టెంట్ ఇది a + b హోల్ క్యూబ్, అనదర్ వన్ a - b హోల్ క్యూబ్. రెండు ఉన్నాయి దీంట్లోనే. ఇక్కడ కూడా రెండు ఇచ్చా ఒకటే దాంట్లో, ఎందుకంటే స్పేస్ అన్నెసెసరీగా వేస్ట్ ఎందుకు అన్నట్టు, అంతే, ఇంకేమీ లేదు. సో a + b హోల్ క్యూబ్ ఈక్వల్స్ టు a³ + 3a² + 3ab² + b³ అన్ని ప్లస్లే ఉంటాయి a + b హోల్ క్యూబ్లో. a - b హోల్ క్యూబ్లో అయితే అన్ని మైనస్లు ఉండవు. ఎక్కడెక్కడ మైనస్లు ఉంటాయి అనేది మనం చూద్దాం. a - b హోల్ క్యూబ్ ఈక్వల్స్ టు a³ - 3a²b + 3ab² - b³. సో ఆ ప్రకారం మనం చదువుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ 6th వన్, a + b + c హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు a² + b² + c² + 2ab + 2bc + 2ca. 7th వన్ is a very important అండి. ఇది 7th ఐడెంటిటీ is a very important. a + b + c into a² + b² + c² - ab - bc - ca equals to a³ + b³ + c³ - 3abc. ఇంకొకసారి a + b + cని a² + b² + c² - ab - bc - caతో మల్టిప్లై చేస్తే, మధ్యలో ప్లస్ మైనస్ ఏ సింబల్ లేదు కాబట్టి దీని అర్థం ఏంటి, రెండు బ్రాకెట్లలో ఇక్కడ ఒక ట్రైనామియల్ ఉంది, ఇక్కడ ఒక మల్టీనామియల్ ఉంది. సో ఈ రెండింటి మధ్య ఏ సింబల్ లేదు అంటే దాని అర్థం మల్టిప్లికేషన్ చేస్తున్నామండి అని మ్యాథమెటికల్గా. అలా మల్టిప్లై చేస్తే ఏ రిజల్ట్ వస్తుందంట, a³ + b³ + c³ - 3abc అనే రిజల్ట్ వస్తుంది. సో ఇక్కడ నుంచి ఒక అప్లికేషన్ తీసుకుంటాం మనం. ఇఫ్ a + b + c ఈక్వల్స్ టు 0, ఏని బీని సిని ఏవో ఒక ఏ అంటే ఏబిసి విలువలకి ఈ సమీకరణం నిజం అవుతుంది. a బదులు 1, b బదులు 2, c బదులు 3 నువ్వు తీసుకొని సబ్స్టిట్యూట్ చేసుకుంటూ పోతే LHS అండ్ RHS, రైట్ హ్యాండ్ సైడ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూస్ ఈక్వల్ అవుతాయి నీకు. ఓకే, ఇన్ కేస్ a + b + c ఈక్వల్స్ టు 0, ఎప్పుడు a + b + c = 0 అవుతుంది? ఆ మూడింటి మొత్తం 0 ఎప్పుడవుతుంది? ఒకటి నెగిటివ్, రెండు పాజిటివ్ ఉంటే సరిపోతుంది, లేదా రెండు నెగిటివ్ ఒకటి పాజిటివ్ ఉన్నా సరిపోతుంది. ఇప్పుడు నీకు a1 b2 తీసుకున్నా, c - 3 తీసుకున్నా, a1 b2 అండ్ c - 3 తీసుకుంటే a + b + c ఏమవుతుంది? 0 అవుతుంది. ఆల్జీబ్రాయిక్ సమ్ 0 అవుతుంది అక్కడ. సో ఇన్ దట్ కేస్ a + b + c ఈక్వల్స్ టు 0 అయినప్పుడు a³ + b³ + c³ వాల్యూ ఎంత అవుతుంది తెలిసిన? 3 into a into b into cకి సమానం అవుతుంది. a³ + b³ + c³ వాల్యూ ఎంత అవుతుంది? a into b into 3 into a into b into cకి సమానం అవుతుంది. దీనిపైన ఒక సమ్ ఇస్తాను మీకు, అప్పుడు అర్థమవుతుంది. నెక్స్ట్ ఐడెంటిటీ x + a into x + b ఈక్వల్స్ టు x² + x into a + b + ab. ఇంకోసారి ఎలా చదువుతానో చూసుకోండి. x plus a constant into x plus another constant equals to
x square plus x into sum of the constants and the product of constant. మళ్ళీ వినాలి మీరు, పాస్ చేసుకొని మళ్ళీ వినండి. 9th one, x plus a into x plus b into x plus c equals to x cube plus x square into a plus b plus c plus x into ab plus bc plus ca plus abc. ఇంకొకసారి ఎలా చదువుతానో వినండి. x plus first constant into x plus second constant into x plus third constant equals to x cube plus x square into sum of the constants plus x into sum of the constants taken 2 at a time plus product of the constants. పాస్ చేసుకొని ఇంకోసారి మీరు బ్యాక్ వెళ్ళి కూడా దీన్ని వింటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇవి మనకి ఇంపార్టెంట్ ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీస్, ఈ 9 అండి. మనకి ఇక్కడ ప్రజెంట్ మీరు స్క్రీన్ మీద ఒక 5 చూస్తున్నారు, రిమైనింగ్ 4 మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఆల్మోస్ట్ ఈ 4 ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్న 4 కూడా ఇంపార్టెంట్, అందులో 7th వన్ది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం వీటిపై ఒక 2 అప్లికేషన్స్ని చూద్దాం, సాల్వ్ చేద్దాం సమ్స్ని. సో క్వశ్చన్ నెంబర్ 1 వచ్చేసి సాల్వ్ ఇఫ్ ఎక్స్ మైనస్ 1/x ఈజ్ ఈక్వల్స్ టు 5, దెన్ ఫైండ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్, x power 4 plus 1/x power 4 and x cube minus 1/x cube. So very 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 important for the TET point of view as well as DSC point of view. చాలా కేర్ఫుల్గా ఉంది, చాలా సింపుల్. సో ఏమి ఇచ్చారు మీకు? x మైనస్ 1/x ఈక్వల్స్ టు 5. ఏం కనుక్కోమన్నారు? 3 కనుక్కోమన్నారు. ఒకటి x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్, రెండోది x పవర్ 4 ప్లస్ 1/x పవర్ 4, మూడోది ఎక్స్ క్యూబ్ మైనస్ 1/x క్యూబ్. మనకి ఎక్స్పోనెంట్స్ ఏ ఆర్డర్లో ఉన్నాయో ఆ ఆర్డర్లో వెళ్దాం. తక్కువది ఏది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ కాబట్టి. కానీ ఎక్స్ 1/x ఉంది, కావాల్సింది ఎక్స్ స్క్వేర్ 1/x స్క్వేర్ కాబట్టి నువ్వు సింపుల్గా నీకు అర్థమవుతుంది స్క్వేరింగ్ చేయాలని. చెయ్యి. చేస్తే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అనే ఫార్ములాలో ఉంది. ఏ బదులు ఎక్స్, బి బదులు మైనస్ 1/x. అప్పుడు నీకు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏమవుతుంది అంటే ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ అవుద్ది. సో ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వాల్యూస్ ఇక్కడ వస్తాయి. ఏ స్క్వేర్ మీన్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మీన్స్ మైనస్ 1/x హోల్ స్క్వేర్ ఇన్ ద సెన్స్ ప్లస్ 1/x స్క్వేర్ ఇట్ బికమ్స్. ఈ 2 ఎలా వచ్చింది అనుకుంటున్నారా మీరు? 2 ఇంటూ ఏ ఇంటూ బి చేయి. ఇక్కడ ఫార్ములాలో థర్డ్ కాంపోనెంట్ మనకి 2 ఇంటూ ఏ ఇంటూ బి కదా. 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1/x, ఎక్స్ ఇంటూ 1/x, ఎక్స్ బై ఎక్స్ అవుతుంది, క్యాన్సిల్ అవుతుంది. 2 ఇంటూ 1 2 మిగులుతుంది. ఆ 2 ఇక్కడ వచ్చిందనమాట. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ మాత్రమే కావాలంటే ఇక్కడ 25 ఉంది కదా, బికాజ్ 5 స్క్వేర్ అంటే ఎంత? 25. ఈ -2 అటువైపు వెళ్తే +2 అవుతుంది. అప్పుడు ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ ఎంత మిగులుతుంది? 27. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ వాల్యూ ఎంత ఉంది? 27. ఒకసారి వీడియోని మీరు బ్యాక్కి వెళ్ళి మీరు కొంచెం వింటే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ ఏమన్నారు మీకు? ఎక్స్ పవర్ 4 ప్లస్ 1/x పవర్ 4 అనే వాల్యూ కనుక్కోమన్నారు. సో నువ్వు ఏం కనుక్కున్నావు ఇందాక? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ వాల్యూ 27 అని కనుక్కున్నావు. ఇంకా నీకు రెండో కాంపోనెంట్గా ఎక్స్ పవర్ 4 ప్లస్ 1/x పవర్ 4ని కనుక్కోవాలి. ఇంక నీకు ఏమర్థమవుతుంది? ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ని స్క్వేరింగ్ చేస్తే ఇంకొకసారి సరిపోతుంది అని అనిపిస్తుంది కదా. అప్పుడే కదా ఎక్స్ స్క్వేర్ని స్క్వేర్ చేస్తేనే కదా ఎక్స్ పవర్ 4 వచ్చేది. సో వీ నీడ్ టు స్క్వేర్ అగైన్ నౌ. సేమ్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లికబుల్లో అవుతుంది. ఎందుకు? ఆ మోడల్లో ఉంది కాబట్టి. ఏ బదులు ఎంత తీసుకోవాలి? ఎక్స్ స్క్వేర్ని తీసుకోవాలి. బి బదులు ఎంత తీసుకోవాలి? 1/x స్క్వేర్ని తీసుకోవాలి. నీకు మైనస్ కూడా లేదు కాబట్టి ఫార్ములాలో కూడా అన్నీ నీకు ప్లస్లే వస్తాయి. ఏ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏ ఇంటూ బి ప్లస్ బి స్క్వేర్. సో ఒకసారి రాస్తా. ఏ స్క్వేర్ అంటే ఏ అంటే ఎంత? ఎక్స్ స్క్వేర్. దానికి నువ్వు స్క్వేర్ చేసుకోవాలి. ఎక్స్ పవర్ 4 అవుతుంది. ఎక్స్ పవర్ 4 రాసా. తర్వాత ఈ కాంపోనెంట్ బి స్క్వేర్ కదా. ఈ బి స్క్వేర్ ఎంత? 1/x స్క్వేర్. బి అంటే బి స్క్వేర్ అంటే 1/x స్క్వేర్ని హోల్ స్క్వేర్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది? 1/x పవర్ 4. ఇంకా 2ab టర్మ్ ఉంది కదా మూడవది, ప్లస్
2 ఇంటూ ఏ అంటే ఎక్స్ స్క్వేర్ ఇంటూ బి అంటే 1/x స్క్వేర్. 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1/x స్క్వేర్. ఎక్స్ స్క్వేరు ఇంటూ 1/x స్క్వేర్ క్యాన్సిల్ అవుతాయండి. క్యాన్సిల్ అయ్యి 1 మిగులుతుంది. 2 ఇంటూ 1 అంటే 2. ఆ 2 ప్లస్ 2 ఇక్కడ వచ్చింది. 27 స్క్వేర్ అంటే ఎంత? 729. ఈ ప్లస్ 2 అటువైపు వెళ్తే ఏమవుతుంది? -2 అవుతుంది. అప్పుడు ఇక్కడ ఇది ఎంత మిగులుతుంది? 727 మాత్రమే మిగులుతుంది. సో నీకు x⁴ ప్లస్ 1/x⁴ వాల్యూ ఫైనల్గా ఎంత వచ్చిందంటే 729 వచ్చింది. ఈ రకంగా సాల్వ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటి? ఏం కనుక్కోమన్నాడు? x³ మైనస్ 1/x³. ఇదే క్వశ్చన్లో మూడో క్వశ్చన్ మనకి x³ మైనస్ 1/x³ కనుక్కోమన్నాడు. ఇది బాగా అబ్జర్వ్ చేస్తే మీకు a³ మైనస్ b³ ఫార్ములాలో ఉంది. a అంటే x, b అంటేనేమో 1/x. సో a³ మైనస్ 1/x³, 1/x హోల్ క్యూబ్ అన్నట్టు ఇది. సో a³ మైనస్ b³ ఫార్ములాలో ఉంది. మీకు ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీస్లో నేను a³ మైనస్ b³ నేను 4వ ఫార్ములా కింద ఇచ్చా. ఏమిచ్చా? a³ మైనస్ b³ ఈక్వల్ టు a మైనస్ b ఇంటూ a² ప్లస్ ab ప్లస్ b² అని ఇచ్చా. సో దాని ప్రకారం రాసుకుంటాను నేను. a³ మైనస్ b³ అనే వాల్యూ ఏమవుతుంది అంటే a మైనస్ b ఇంటూ a² ప్లస్ ab ప్లస్ b² అవుతుంది. కాబట్టి a మైనస్ b బదులుగా నేను x మైనస్ 1/x రాసుకుంటాను. ఎందుకంటే యాజ్ పర్ దిస్ సమ్ x³ మైనస్ 1/x³ అనే ఒక లింక్ ఉంది కాబట్టి. ఆ తర్వాత ఏమవుతుంది? a² ప్లస్ ab ప్లస్ b² అనే టర్మ్స్ కూడా రావాలి కదా. నేను ఫస్ట్ a² ప్లస్ b² ఇది రాసేసుకుంటా. ab అనే టర్మ్ చివరి రాసుకుంటా. a² అంటే x², b² అంటేనేమో 1/x హోల్ స్క్వేర్, నథింగ్ బట్ 1/x² ప్లస్ a ఇంటూ b, x ఇంటూ 1/x. చూడండి ఇక్కడ న్యూమరేటర్లో x, ఇక్కడ డినామినేటర్లో x. x క్యాన్సిల్ అవుతాయండి. x క్యాన్సిల్ అవడం ఏంటి? x ఇంటూ 1/x క్యాన్సిల్ అవుతుంది. 2 ఇంటూ 1/2 క్యాన్సిల్ అయినట్టు. సో అప్పుడు ఏం మిగులుతుంది? ఇక్కడ మొత్తం అంతా 1 మిగులుతుంది. రైట్. x మైనస్ 1/x ఇంటూ x² ప్లస్ 1/x² ప్లస్ 1 మిగిలింది. ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేయి. x మైనస్ 1/x వాల్యూ ఎంత ఇచ్చినా నీకు లెక్కలో 5 అని ఇచ్చాడు. ఇంటూ x² ప్లస్ 1/x² వాల్యూ నువ్వు ఒకటో లెక్కలో కనుక్కున్నావు ఎంత? 27. ఇక్కడంతా ఏమొచ్చింది? ప్లస్ 1 వచ్చింది. సో 5 ఇంటూ 27 ప్లస్ 1గా మారుతుంది మొత్తం ఈ ఎక్స్పాన్షన్ అంతా. ఎందుకు మారుతుంది? ఈ సూత్రం యొక్క ఎక్స్పాన్షన్ ఏమో x మైనస్ 1/x ఇంటూ x² ప్లస్ 1/x² ప్లస్ x ఇంటూ 1/xగా మారింది. x మైనస్ 1/x బదులు 5 x² ఇంటూ ఇంక ఇక్కడ మళ్ళీ 1 2 ఇది ఒక 3 టర్మ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇది ఒక ట్రైనామియల్ త్రిపది. x² ప్లస్ 1/x² మొత్తం ఎంత? 27 అని నీకు ఒకటో లెక్కలో సాధించినావు. ఇదంతా కలిపి ఎంత మిగులుతుంది? ప్లస్ 1గా మిగులుతుంది. 5 ఇంటూ 28 ఈక్వల్ టు 140. సో ఈ రకంగా మనం సాల్వ్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఒక స్మాల్ అప్లికేషన్ బట్ వెరీ ఇంపార్టెంట్ అప్లికేషన్ మీకు ఇచ్చాను. ఏంట్రా అంటే అది, ఇఫ్ a ఈక్వల్స్ టు 1, b ఈక్వల్స్ టు 2, c ఈక్వల్స్ టు -3, దెన్ ఫైండ్ a³ ప్లస్ b³ ప్లస్ c³. నేను ఏమి ఇచ్చానంటే a 1, b అంటే 2, c అంటే -3 ఇచ్చిన. ఈ మూడింటికి క్యూబులు చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది? a³ అంటే 1³ b³ అంటే ఎంత? 2³ c³ అంటే ఎంత? -3 హోల్ క్యూబ్. -3 హోల్ క్యూబ్ అంటే ఎంత అవుతుంది? -27 అవుతుంది. సో ఎంత అంటే రెండు రకాలుగా చేయొచ్చు నువ్వు. ఇప్పుడు నేను అనుకున్నట్టుగా a³ అంటే 1, b³ అంటే 8, c³ అంటే -27. 3 కలిపితే ఎంత? 1 + 8 -27, 9 -27 అంటే -18. ఇది ఒక విధానం. నీకు ఏ బదులు ఒక 21, బి బదులు ఒక 22, సి బదులు ఒక -43 ఉందనుకో, అప్పుడు నువ్వు కనుక్కోలేవు. అందుకే లాజిక్. సో లెక్కలో ఏమి ఇచ్చారంటే a + b + c వాల్యూ 0 అని ఇచ్చాడు. కావాలంటే చూడు, ఏని బిని సిని యాడ్ చేసి చూడు నువ్వు. 1 + 2 + -3 ఎంత మిగులుతుంది? 3 -3 దట్ ఈక్వల్స్ 0. అంటే ఇచ్చిండే వాల్యూ 3 వాల్యూల యొక్క కూడిక అనేది 0 అవుతుంది. అలా అయినప్పుడు ఆ ఇచ్చిన విలువల యొక్క ఘనాల మొత్తము అంటే a³ + b³ + c³ వాల్యూ ఎంత అవుతుందిరా అంటే ఆ ఇచ్చిన విలువల యొక్క ఘనాల మొత్తం ఎంత అవుతుందంటే ఆ మూడింటి యొక్క లబ్ధాన్ని 3 చేత మల్టిప్లై చేస్తే ఎంతో అంత అవుతుంది. అంటే ఆ మూడింటి యొక్క లబ్ధము a ఇంటూ b ఇంటూ c, దాన్ని 3తో మల్టిప్లై చేస్తే 3 ఇంటూ a ఇంటూ b ఇంటూ c. a³ + b³ + c³ ఫైనల్లీ 3abc అవుతుంది.
సో ఇప్పుడు ఏక్యూ ప్లస్ బీక్యూ ప్లస్ సీక్యూ కావాలంటే నువ్వు జస్ట్ 3 ఇంటూ ఏ ఇంటూ బి ఇంటూ సిని మల్టిప్లై చేస్తే చాలు. ఏబిసి విలువలు ఆల్రెడీ ఇచ్చినారు, ఆ మూడింటిని మల్టిప్లై చేసి దాన్ని 3తో మల్టిప్లై చేయి. ఎంత వస్తుంది? 3 ఇంటూ 1 ఇంటూ 2 ఇంటూ -3, 3 1 3, 3 2 6, 6 ఇంటూ -3 -18. సో దిస్ ఈజ్ హౌ వీ నీడ్ టు సాల్వ్. ఇదేదో బ్రహ్మ పదార్థం కాదండి. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే మీకు ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీస్లో నేను వెరీ 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 ఇంపార్టెంట్ అని 7th ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీ ఇచ్చిన. స్టార్టింగ్ మీరు వీడియో మొదట్లో ఇచ్చాను నేను. సో ఆ 7వ ఐడెంటిటీ నేను ఏదైతే మొదట్లో ఇచ్చానో దాని యొక్క అప్లికేషన్ మాత్రమే ఇది. సో దిస్ ఈజ్ హౌ వీ నీడ్ టు సాల్వ్ దిస్. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై ఛానల్ SRS మ్యాథ్ 4 లెక్కలు. తప్పకుండా అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.